రోజు నల్లగొండ గడియారం సెంటర్లో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు దీక్ష జరిగింది. ఈ దీక్షలో నల్గొండ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు చనిపోయారు. వారి కుటుంబాలను ఏ మంత్రి పరామర్శించడం లేదు. ఎండిన పంట పొలాలను చూడడానికి రావడం లేదు. కరెంటు లేదు, నీళ్లు లేవు, కన్నీళ్లే మిగిలాయి. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 పరిహారం చెల్లించాలి. చనిపోయిన రైతుల కుటుంబాలకు 20 లక్షల పరిహారం చెల్లించాలి. కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు చిల్లర మాటలు మాని రైతులను కాపాడాలి. మమ్మల్ని తిట్టండి కానీ రైతులను ఆదుకోండి. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి. 2 లక్షల రైతు రుణమాఫీ, రైతు బంధు 15,000, వడ్లకు మక్కలకు 500 బోనస్, రైతు కూలీలకు 12,000, కౌలు రైతులకు 15,000 ఇస్తామని చెప్పిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదు. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామన్న బీజేపీ కూడా మాట తప్పేది. కాంగ్రెస్ బీజేపీ దొందే. కేసీఆర్ రైతులు దగ్గరికి వస్తున్నాడు కాబట్టి బీజేపీకి రైతులు ఇప్పుడు గుర్తొస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతులను ఆదుకోవాలి. కేసీఆర్ హయాంలో పంటలు తప్ప ఎండడం లేదు. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారు. ఈ రైతు దీక్ష కార్యక్రమం కనగల్ ఎంపీపీ కరీషిం పాషా, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందండి సైదిరెడ్డి, పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. 100 రోజులు అయిన తర్వాత వారు వెంట పడాలనుకున్నాం. మరి వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ, వారే చెప్పినటువంటి మాట డిసెంబర్ 9 మా అధికారం మా ప్రభుత్వం వస్తుంది, 2,000 కాదు 4,000 తీసుకోమన్నాడు. కానీ చాలా రకాలుగా ఇలా కేసీఆర్ గారిని గుర్తుపెట్టుకుంటున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా. మరి అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ ఒక్కరు కూడా జరగదు. వాళ్ళు ఇచ్చినటువంటి 13 హామీలు ఏవైతున్నా, 6 గ్యారెంటీలు 13 ఏవైతున్నా అందులో ఏ ఒక్కటి కూడా కాదు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ బస్సు కూడా మరి క్యాన్సల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దాంతో పాటు 420 హామీలు బాధపడకండి, దయచేసి ఓడినమని బాధపడకండి. మనకు ఒక బ్రేక్ వచ్చింది, మనకు ఒక తాత్కాలిక సెలవు ఇచ్చిండ్రు. ఆ సెలవుని మనం కూడా ఈ ఓడిన క్రమంలో ఎక్కడ మనము నెగ్లెక్ట్ చేసిన అవన్నీ కూడా పూరించుకొని మళ్ళీ యుద్ధానికి సిద్ధమై ముందుకు పోతే బాగుంటుంది. ఎందుకంటే మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి.